హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? ఈరోజు వంట ఏం చేస్తున్నాను తెలుసా? చేపల కూర. చేపల కూర, చేపల కూర. ఇదిగోండి, చేపలు తెచ్చారు మా ఆయనగారు. చేపల కూర వండుతున్నాను అన్నమాట. చూడండి, ఇలా కలిపాను మసాలాకి. ఇదిగో ఉల్లిపాయ, టమాటోలు అన్నీ మసాలా వేసి కలిపి పెడుతున్నాను. చూసారు, చేపల కూర. రెండు ఫ్రెండ్స్ తిందురు కానీ. చూసారు, ఇదిగో అన్నీ కలిపి పెడుతున్నా. అన్నీ కలిపి పెడుతున్నా అన్నమాట. చేపల కూర. ఏంటి మిషన్ సౌండ్ ఎత్తుంది? ఒకసారి ఉండండి ఫ్రెండ్స్. ఏమైంది? ఉతుకు. చూసారా, చేపల కూర వండుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. గ్యాస్ కింద కట్టేశాను అన్నమాట. ఇది పొయ్యి మీద పెట్టా. అన్నీ కలిపి పెట్టేశాను. చేపల కూర అన్నీ కలిపి పెట్టాను అన్నమాట. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంకొకటి విశేషం, ఇవాళ మళ్ళీ ఇంకొకటి కూర వండుతున్నా. చేపల కూర వండుతున్నానా. తర్వాత ఇదిగో నల్ల మేక నెత్తురు అనమాట. అది దాన్ని క్లీన్ చేయాలి. పొద్దున్న మా అబ్బాయి పట్టి తెచ్చాడు. అక్కడ పట్టి తీసుకొచ్చాడు. ఎక్కడ అంటే మేకల కమ్మీల దగ్గర నుంచి పట్టి తెచ్చాడు. దాన్ని ఉడకబెట్టాను. దాన్ని క్లీన్ చేయాలి. కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది ఫ్రై చేసుకొని తింటే ఏంటి గ్యాస్ వాసన వస్తుంది. ఇంకోటి చూసారా, ఈ పక్కన మొక్క పెట్టానండి. అది స్నేక్ ప్లాంట్. అది వంటగదిలో అందరూ పెట్టుకుంటున్నారు కదా, అందుకని నేను పెట్టాను అన్నమాట స్నేక్ ప్లాంట్. ఫ్రెండ్స్, ఇదో చింతపండు పులుసు వేసుకుందాము. పిసుకుతున్నాను. మీరేముండారు ఫ్రెండ్స్? కర్రీస్ ఏంటి ఈరోజు? ఆదివారం కదా, చికెన్లు, మటన్లు, చేపల కూరలు, రొయ్యలు, పీతలు, ఒకటే వంటలు. కూర ఉడుకుతుంది. ఇంటి గ్యాస్ వస్తుంది. అదిగో చూసారు, గుతగుతలు ఆడుతుంది కూర. అన్నీ కలిపి పెట్టేశాను అన్నమాట. అన్నీ కలిపి పెట్టేస్తే బాగుంటుంది. దాకా సరిపోద్దులేండి, కూర సరిపోద్ది. అది కొంచెం మనం పులుసు వేసుకున్నాం. కొంచెం మగ్గుతుంటే అప్పుడు మనం పులుసు వేసుకుందాం. పని అవ్వలేదు ఫ్రెండ్స్. పులుసు ఇలా తీసుకొని అది కొంచెం గలబెల ఉడికాక అప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం తయారు చేసుకుందాం.
బిందులు తీసేసా, బుడ్డ బుడ్డ బిందులు 4 బిందులు. నీళ్ళు వాడేస్తున్నాను ఇష్టం వచ్చినట్టు. ఎంత నీళ్ళు వాడితే అంత డబ్బు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే నీళ్ళు తక్కువ వాడుకోవాలి. అందుకని తీసేసాగా, అది ఉంది కదా ఫిల్టర్ మనకి, అందుకని తీసేసాను. అలా అక్కడ పెట్టేశాను, బిందులు తీసేసి అక్కడ పెట్టేశాను. ఇంకేంటి ఫ్రెండ్స్, సరే ఇప్పుడు పులుసు వేసుకుందాం. పులుసు వేసుకుంటే మనకి అప్పుడు కొంచెం మగ్గుతుంది కూర. ఓకే, అలా ఉడుకుతుంది. ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి ఒక్క క్షణం ఫ్రెండ్స్. మీకు కనబడుతుందా? అలా చూడండి. చూసారు, పులుసు వేసాను. ఓకే, ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం, మళ్ళీ చూపిస్తాను మీకు.